ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ తర్వాత ఆ దేశాన్ని పాలించేదెవరు? ఇటీవలి కాలంలో ఆయన వెంట కూతురు కిమ్ జూయే ఎక్కువగా కనిపించడంతో తదుపరి పాలకురాలు ఆమెనా అనే ప్రచారం మొదలైంది. కూతురుని లోకానికి పరిచయం చేసేందుకే కిమ్ తన వెంట తిప్పుకుంటున్నారనే ఊహాగానాలున్నాయి. కాగా కిమ్ జాంగ్ ఉన్ అనారోగ్యంతో ఉన్న సమయంలో ఆయన చెల్లెలు కిమ్ యో జోంగ్ అంతా తానే అన్నట్లుగా అధికార విధుల్లో కనిపించారు. ఒక దశలో ఆమె కూడా తదుపరి పాలకురాలు అనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలో కిమ్ తన సోదరికి అధికారం అప్పగిస్తారా లేక కూతురు వైపే మొగ్గు చూపుతారా అనే చర్చ మొదలైంది. ఇటీవల ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చైనా పర్యటనకు వెళ్లినప్పుడు తన కూతురు కిమ్ జూ ఏను తీసుకొచ్చారు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్పై విజయం సాధించి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చైనా ఏర్పాటు చేసిన ఆయుధ ప్రదర్శన, సైనిక కవాతులు కిమ్తో పాటు ఆయన 13 ఏళ్ల కుమార్తె కూడా పాల్గొంది. కిమ్ తన వెంట కుమార్తెను విదేశీ పర్యటనకు తీసుకురావడం ఇదే తొలిసారి. ఇందుకోసం పాంగాంగ్ నుంచి ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ రైల్లో బీజింగ్కి చేరుకున్నారు ఉత్తర కొరియా అధ్యక్షుడు. దీంతో కిమ్ జోంగ్ ఉన్ తర్వాత దేశ పాలనా పగ్గాలు ఆమె అందుకోనున్నారనే వార్తలకు ఇది సంకేతమని విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఆమె 13 ఏళ్లే కావడంతో వారసత్వ పగ్గాలు అప్పగించడానికి చాలా సమయం ఉందని అంటున్నారు. కిమ్ జోంగ్ ఉన్ 2022లో తన కూతురును మొదటిసారిగా ప్రపంచానికి పరిచయం చేశారు. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ స్థలం వద్దకు ఆమెను వెంట తీసుకొచ్చారు. ఆ తర్వాత 2023లో మిలిటరీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ప్యాంగాంగ్లో ఐసీబీఎంలో ఇతర ఆయుధాలను ప్రదర్శించిన సమయంలో కిమ్ జూ ఏ కనిపించింది. అప్పటి నుంచి క్రమం తప్పకుండా పలు అధికారిక కార్యక్రమాలకు హాజరవుతోంది. కిమ్ ఇలా పదే పదే కుమార్తెతో ప్రత్యక్షమవటం వెనుక భవిష్యత్తులో పగ్గాలు తన వారసులకే దక్కుతాయన్న సంకేతాలను పంపుతున్నారని భావిస్తున్నారు. కిమ్ జూ ఏ మొదటిసారి కనిపించినప్పుడు ఆమె కిమ్ ప్రియమైన కుమార్తెగా ఉత్తర కొరియా మీడియా అభివర్ణించింది. ఇవన్నీ ఆమె వారసురాలన్న వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. ఉత్తర కొరియా అధ్యక్షుడు తన కుటుంబ విషయాలను చాలా రహస్యంగా ఉంచుతారు. అందుకే కిమ్ జోంగ్ ఉన్ కుటుంబం గురించి చాలా తక్కువ సమాచారం అందుబాటులో ఉంది. పెళ్లి జరిగిన కొంతకాలం వరకు తన భార్య రీ సోల్ జూ గురించి కూడా ఆయన గోప్యత పాటించారు. 2009లో వీరి వివాహం జరిగింది. ఆమె 2012లో మొదటిసారిగా ఒక బహిరంగ కార్యక్రమంలో కనిపించారు. కిమ్ జోంగ్ ఉన్కు 3 పిల్లలు. తొలి సంతానం కుమారుడు. రెండో సంతానమైన కిమ్ జూ ఏ గురించి మనం చర్చించుకుంటున్నాం. ఆమెను పాఠశాలకు బదులుగా ఇంట్లోనే చదివిస్తున్నారని తెలిసింది. కాగా కిమ్ జూ ఏకు గుర్రపు స్వారీ, ఈత, స్కీయింగ్ అంటే ఇష్టం. కాగా కిమ్ జూ ఏ అనే పేరున్న వాళ్లంతా తమ పేర్లను మార్చుకోవాలని ఉత్తర కొరియా ప్రభుత్వం గతంలోనే ఆదేశించడం గమనార్హం. ఉత్తర కొరియా సమాచారం బయట ప్రపంచానికి చేరటం చాలా కష్టం. కాబట్టి కిమ్ జూ ఏ తన తండ్రితో కలిసి ఇంత తరచుగా ఎందుకు బయట కనిపిస్తున్నారనే విషయం ఇంకా స్పష్టంగా తెలియలేదు. 1948లో ఉత్తర కొరియా ఏర్పడినప్పటి నుంచి కిమ్ కుటుంబంలోని పురుషులే ఆ దేశాన్ని పాలించారు. కిమ్ జూ ఏ ఒకవేళ తదుపరి పాలకురాలిగా మారితే దేశానికి నాయకత్వం వహించిన తొలి మహిళగా నిలుస్తారు. ఇంత చిన్న వయసులోనే తన కుమార్తెను ప్రజల ముందుకు తీసుకురావటం కిమ్ జోంగ్ ఉన్ వ్యూహంలో భాగం కావచ్చని కొందరు విశ్లేషకుల అభిప్రాయం. అధికారం చేపట్టడానికి ముందే తన కుమార్తె ప్రజలకు గుర్తుండిపోయేలా చేసే వ్యూహంగా భావిస్తున్నారు. కాగా కిమ్ జోంగ్ ఉన్ రాజకీయ వారసురాలిగా ఆయన సోదరి కిమ్ యో జోంగ్ పేరు కూడా ప్రచారంలో ఉంది. ఆమె పేరు మొదటిసారిగా 2014 మార్చిలో ప్రస్తావనకొచ్చింది. ఆమె కింగ్ కంటే 4 ఏళ్లు చిన్నది. వీళ్ళిద్దరూ స్విట్జర్లాండ్లోనే విద్యాభ్యాసం చేశారు. కిమ్ యో జోంగ్ అధికార వర్కర్స్ పార్టీలో సీనియర్ అధికారిగా ఉన్నారు. 4 ఏళ్ల క్రితం కూడా కిమ్ ఆరోగ్యం బాగోలేదని వార్తలొచ్చాయి. దాంతో తదుపరి అధ్యక్షురాలు అతని చెల్లెలు కిమ్ యో జోంగ్ అంటూ వార్తలొచ్చాయి. సొంత నీడను కూడా నమ్మని కిమ్ ఎవరినీ కలవడు. అయితే యో జోంగ్ ఎలాంటి తనిఖీలు లేకుండా కలవడం, కిమ్తో కలిసి అంతకుముందు పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో యో జోంగ్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపడుతోందని భావించారు. కొంతకాలానికే కిమ్ ఆరోగ్యంగా ఉన్నట్లు ఫోటోలు రావడంతో వార్తలకు బ్రేకులు పడ్డాయి. కిమ్ జోంగ్ ఉన్ కూడా వంశపారంపర్యంగానే అధికారానికి వచ్చారు. ఆయన తాత కిమ్ సంగ్ ఉత్తర కొరియాకు తొలి అధ్యక్షుడు. కిమ్ సంగ్ మరణించాక ఆయన కొడుకు కిమ్ జోంగ్ ఉన్ 8 ఏళ్లున్నప్పుడే తండ్రి కిమ్ జోంగ్ ఇల్ తన వారసుడిగా ప్రకటించారట. కిమ్ జోంగ్ ఉన్ తండ్రి మరణానంతరం 2011లో దేశ నాయకత్వ బాధ్యత స్వీకరించారు. కాగా కిమ్ జోంగ్ ఉన్కు అన్న కూడా ఉన్నాడు. ఆయన పేరే కిమ్ జోంగ్ నామ్. తన సోదరుడి పాలన నచ్చక మకావుకు శరణార్థిగా వెళ్లాడు. అయితే ఆయన్ని 2017లో కౌలాలంపూర్ విమానాశ్రయంలో కొందరు వ్యక్తులు హత్య చేశారు. అయితే తన సోదరుణ్ణి కిమ్ జోంగ్ ఉనే చంపించాడనే ఆరోపణలున్నాయి. హత్యకు ముందు నామ్తో మాట్లాడిన వారు ఉత్తర కొరియా వాసులేనని మలేషియా అధికారులు తెలిపారు.
దీన్ని ఖండిస్తూ ఉత్తర కొరియా ఆ దేశంతో సంబంధాలను తెంచుకుంది. ఉత్తర కొరియాకు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కిమ్ వంశస్థులే ఆ దేశాన్ని పరిపాలిస్తున్నారు. దాదాపు 80 ఏళ్ల చరిత్రలో 3 తరాల వారు ఆ దేశాన్ని పాలించారు. అయితే అందరూ పురుషులే కావటం గమనార్హం. ఒకవేళ కిమ్ జూ ఏ తర్వాతి అధ్యక్షురాలైతే ఆ దేశానికి మొదటి మహిళా అధ్యక్షురాలిగా అయ్యే అవకాశం ఉంది. ఆ దేశంలో ప్రతిదీ రహస్యమే. ఏ విషయమైనా ప్రభుత్వ అధికారిక మీడియా ద్వారానే బయటికి రావాల్సి ఉంటుంది. దాంతో అసలు అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అయితే దక్షిణ కొరియా తమ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా ఉత్తర కొరియా వార్తలు బయటి ప్రపంచానికి తెలుస్తుంటాయి. అయితే కిమ్ జూ ఏ తదుపరి అధ్యక్షురాలైతే కిమ్ యో జోంగ్ పరిస్థితి ఏంటనేది తెలియటం లేదు. తన అధికారానికి అడ్డు వస్తే కిమ్ జోంగ్ ఉన్ సొంత కుటుంబ సభ్యుల్ని కూడా నిర్మూలిస్తాడనే ప్రచారం ఉంది.